కృష్ణా జిల్లా ఎలిగెన్స్ ట్రావెల్ సిబ్బంది నిర్వాహకం నుంచి విశాఖ హైదరాబాద్ వస్తున్నగా వీళ్లవల్లి దగ్గర ఆగిపోయింది బస్సు. ఏమైందో చెప్పకుండా బస్సు వదిలి వెళ్లిపోయారు డ్రైవర్, క్లీనర్. అర్ధరాత్రి నుంచి రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరితో పాటు చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నట్లు సమాచారం. కృష్ణా జిల్లాలో ఎలిగెన్స్ ట్రావెల్స్ బస్సు సిబ్బంది నిర్వాహకం చూడొచ్చు మనం. విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా వీర్లవల్లి దగ్గర బస్సు ఆగిపోయింది. అసలు ఆ బస్సుకు ఏమైందో చెప్పకుండానే ఆ బస్సును అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ప్రయాణికులందరూ కూడా నైట్ నుంచి అక్కడే వెయిట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. బస్సు రిపేర్ అయిందా, అసలు ఏం జరిగిందనే విషయం అందులో ఉన్న ప్రయాణికులకు చెప్పకుండా డ్రైవర్, క్లీనర్ వెళ్లిపోయారు. అక్కడ నుంచి అర్ధరాత్రి నుంచి రోడ్డుపైనే ప్రయాణికులందరూ పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ 36 మందిలో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందిస్తారు. తిరుమలరావు, బస్సుని డ్రైవర్, క్లీనర్ వదిలేసి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. అసలు ఎందుకు వెళ్ళిపోయారు? బస్సులో ఏదైనా సమస్య ఉంటే ప్రయాణికులకు చెప్పి రిపేర్ చేయించే అవకాశం ఉంటుంది కదా, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏం జరిగింది? విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎల్కాస్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కృష్ణా జిల్లాలోని వీరవల్లి దగ్గర గత రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ బస్సు ఆగిపోవడం జరిగింది. అయితే ఈ బస్సు ఎందుకు ఆగిపోయింది ఏమిటనే విషయాన్ని కూడా ప్రయాణికులు, క్లీనర్, అదేవిధంగా డ్రైవర్ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తెల్లవారులు భారీగా వర్షం పడుతున్న సమయంలో దాంట్లోనే ఉండిపోయామని చెప్పేసి ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులో వృద్ధులు, అదేవిధంగా వైద్య పరీక్ష చేయించుకోవడానికి హైదరాబాద్ వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి తోడు ఒక ఉద్యోగి తన సర్టిఫికేట్లను ఉదయం 11 గంటలకు అక్కడ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంది. నా ఉద్యోగం పోయింది అంటూ ఆమె అయితే ఆర్తనాదాలు అయితే అక్కడ చాలా గందరగోళం నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ బస్సుకు సంబంధించి కారణం ఏది అనేది కూడా ఇప్పుడు వరకు చెప్పలేదు. అయితే పోలీసులు స్పందించి ఎవరైతే ఉన్నారో బాధితులు ప్రయాణికులు పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చి ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ని, అదేవిధంగా క్లీనర్ని అదుపులో తీసుకున్నారు. అది ఈ బస్సు ఎందుకు ఆపారు, దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు వరకు పోలీసులకు అయితే అది చెప్పలేదు. సాంకేతిక ఇబ్బంది వల్ల బస్సు ఆపామని చెప్పేసి అయితే డ్రైవర్కి అయితే పోలీసులు చెప్పడం జరిగింది. ఆ సమస్య ఏదో ప్రయాణికులకు చెప్తే మేము ఇక్కడ నుంచి ఆల్టర్నేటివ్ చూసుకునే వాళ్ళం కాదు అంటూ ప్రయాణికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత ప్రభుత్వ బస్సు సంబంధించి తీసుకొచ్చి వీళ్ళని ఆ బస్సులోనే వెళ్లాలంటూ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అయితే వీళ్ళ మీద హుకుం జారీ చేసింది. మేము వెళ్ళము, మాకు మంచి బస్సు ఏర్పాటు చేయాలంటూ ప్రయాణికులు కూడా బస్సు ట్రావెల్స్ యజమాని మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ బస్సు కండక్టర్, అదేవిధంగా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఒక అమ్మాయికి ఉద్యోగం పోయింది. హాస్పిటల్కి వెళ్తున్న వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా గత రాత్రి నుంచి సంటి పిల్లలు పాలు లేక, వాటర్ లేక చాలా ఇబ్బంది పడ్డాము. అదేవిధంగా నడి రోడ్డు మీద ఆపేశారు. భారీగా తెల్లవారుజామున 3 గంటలు భారీగా వర్షం కురిసింది. ఎట్టి వెళ్లాలి దిక్కుతోసిన పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పేసి ప్రయాణికులు అయితే తీవ్రస్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే పోలీసులు రాకపోతే మా జీవితాలు రోడ్డు మీద ఉండేయంటూ ప్రయాణికులు అయితే ఆ బస్సు ట్రావెల్స్ యజమాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మాకు సంబంధించి మంచి బస్సు ఏర్పాటు చేస్తే మేము వెళ్తామంటూ ప్రయాణికులు అయితే అక్కడే ఉన్నారు. సుమా, థ్యాంక్ యూ తిరుమలరావు. ऐसा करना से